అది ఉందా ఇప్పుడు, దాని పైకి వెళ్ళాలి. ఆ తాడులు పట్టుకొని చూస్తారు, మళ్ళీ తాడులు ఉంటాయి, ఇవి పట్టుకొని కూడా ఎక్కొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రెక్స్ టెంపుల్స్ కోసం వస్తే. చూడండి ఈ వయసులో కూడా వెళ్తున్నా, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. రక్తగుండం అంటే ఈ రక్తగుండం ఏంటంటే లక్ష్మీనరసింహ స్వామి రాక్షసులను వధించిన తర్వాత ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కున్నారు. ఇవ్వండి, ఇదే ఆ ప్లేస్. ఈజీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, కిటికీ నుంచి డెలివరీ చేస్తారు, నుంచి వెళ్ళిపోయారు మేము. కానీ మేము అలా దూరడానికి అవ్వదుగా, పిల్లలు కాబట్టి ఊరుకున్నారు. అదే నేను అలా దూరుతానంటే అమ్మ ఇక్కడే కట్టేసి కుట్టేస్తారు. హాయ్, నా పేరు సంతోష్, నేను ఒక చిన్న ట్రావెలర్ని. వీకెండ్స్లో లాంగ్ లీవ్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఇండియా మొత్తం ట్రావెల్ చేయడం అనేది నా ఒక ప్యాషన్ అండ్ ఒక చిన్న డ్రీమ్. సో ఆ డ్రీమ్లో భాగంగా ఈరోజు ఫ్రైడే, రేపు ఎల్లుండి హాలిడే ఉంది కాబట్టి ఈ వీకెండ్ అహోబిలం వెళ్దాం అనుకుంటున్నా. అహోబిలం అనేది నంద్యాలలో ఉంది. అహోబిలంలో లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రస్తంభం నుంచి వచ్చారంటారు. రీసెంట్గా మూవీ వచ్చిందిగా, ఆ మూవీలో చూపిస్తారు కదా, సో ఆ ప్లేస్. సో దానికోసం మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతున్నాను. సో నేను ఈ వీడియోలో మీకు అహోబిలం ఎలా వెళ్ళాలి, అక్కడ ఏ ప్లేసులు చూడాలి, అహోబిలం ట్రెక్ ఎలా చేయాలి అవన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్నాం, మన ఏరియానే గచ్చిబౌలి. సో నేను ఇక్కడే ఉంటున్నా పాస్ట్ 2 years నుంచి. సో ఇది బస్ స్టాండ్, గచ్చిబౌలి బస్ స్టాండ్. ఇక్కడ నుంచే మనకి బస్సెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఎక్కితే డైరెక్ట్ మనం నెక్స్ట్ నంద్యాలలో దిగిపోతాం. అండ్ నంద్యాలలో దిగిపోయి నంద్యాల టు అహోబిలం ఎలా వెళ్ళాలి, అక్కడ ట్రెక్కింగ్ ఎలా చేయాలి అవన్నీ నేను నీకు రాబోయే వీడియోలో చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్. సో మంది 7 Hills ట్రావెల్స్. సో మన బస్సు వచ్చేసింది నంద్యాలకి. దీంట్లోనే మనం నంద్యాల వెళ్ళబోతున్నాం. మిగతాది బస్సులోకి ఎక్కిన తర్వాత చూపిస్తాను మార్నింగ్ నుంచి. బాయ్ బాయ్. బస్ నైట్ 11:30కి అలా ఎక్కాను బస్సు. ఈ బస్కి స్లీపర్ ఇది 700 పట్టింది హైదరాబాద్ టు నంద్యాల. ఈ మామూలు 4కి దించేస్తా అన్నాడు కానీ 6:30 అయింది, ఇంకా దించలేదు. ఎంతసేపు పడుతుంది. రోడ్డు మీద దించేశారు. నంద్యాల బస్ స్టాండ్కి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇదే బొమ్మాల సత్రం అంట, బొమ్మాల ఆశ్రమంలో దించారు. ఇలా నడుచుకుంటూ బస్ స్టాండ్ ఎత్తుకుంటూ వెళ్దాం. ఎక్కేసాం. 20 rupees per head. ఆటో వాడు ఇక్కడ దించేశాడు. సో ఇక్కడ నుంచి లోపలికి వస్తే బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్, ఇది నంద్యాల బస్ స్టాండ్. అండ్ ఇది ఆలగడ్డ బస్. ఆలగడ్డ ఇప్పుడు దీనికే వెళ్ళాలి. ఆలగడ్డ బస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ మనకి ఆలగడ్డ వెళ్తాం. ఆలగడ్డ నుంచి డైరెక్ట్ ఇంకా అహోబిలంకే బస్ ఉంటుంది. లెట్స్ గో. నంద్యాల బస్ ఒక్కరికి 50 రూపాయలు తీసుకున్నారు. గంట గంట 2 టికెట్లు 100 రూపాయలు. ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 1 hour జర్నీ, 45 kilometers జర్నీ ఇక్కడ నుంచి ఆలగడ్డ వెళ్ళాక మీద చూపిస్తాం. ఆలగడ్డ బస్ స్టాండ్కి వచ్చాం. ఇప్పుడే టిఫిన్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళి అహోబిలం బస్సు ఎక్కడ ఉంటుందో చూసుకొని ఎక్కాలి. ఇది ఆలగడ్డ బస్ స్టాండ్ ముందు ఉంది. సో ఇక్కడ 9కి బస్సు ఉంటుంది అన్నారు అహోబిలంకి. సో మేము కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి టిఫిన్ చేస్తాం, ఇప్పుడు వెళ్తున్నాం. ఓకే, బస్ ఎక్కడ చూపిస్తా బాబా. బస్ వస్తుంది.
సో ఇక్కడ బస్సు కోసం ఇక్కడ ఫుల్ ఉంటా తెలిసింది వీళ్ళందరూ. అహోబిల్లం బస్సు మన వాళ్ళు ఎప్పుడు రెడీ అయిపోయారు. మన సీట్ కన్ఫర్మ్ చేస్తాము. సో మనకు సీట్ బస్సులో ఇంకా దిగట్లేదు, అప్పుడే మనం ఎక్కేస్తున్నారు. సీట్లు ఇలా చేసుకుంటున్నారు. అది మన సీట్ ప్రీ బుకింగ్. తాతతో మాట్లాడడం, తాతగారు మంచి వాళ్ళు మనకి సీట్ బుక్ చేస్తారు. సో మనది ఇప్పుడు కన్ఫర్మ్ టికెట్. సో అహోబిల్లం ఈ రూట్లోనే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 1 అవర్ పడుతుంది అహోబిల్లం వెళ్ళడానికి. 23 కిలోమీటర్స్. ఇవన్నీ కష్టాలు. మంచిగా డబ్బులుండి బైక్ ఉంటే కష్టాలు పడాల్సిన అవసరం లేదు. ఈజీ ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. కిటికీ నుంచి డెలివరీ చేస్తారు. అక్కడ కిటికీ నుంచి వెళ్ళిపోయారు కానీ మేము అలా దూరడానికి అవ్వదుగా. మేము ఇలాగే పిల్లలు కాబట్టి ఊరుకున్నారు. అదే నేను అలా దూరుతానంటే అమ్మ ఇక్కడే కట్టేసి కుట్టేస్తారు. ఎక్కండి మొత్తానికి కష్టపడి బస్సు ఎక్కేసాం. చూడండి ఎలా ఇది ఆ బస్సు చెమట్లు వచ్చేసాయి బస్సు ఎక్కేలోపు. నేనైతే ఓకే, పాపం పిల్లాడు అల్లాడిపోయాడమ్మా పిల్లాడు. ఆఫీస్లో ఏసీలో కూర్చొని ఒకేసారి దీనికి అలవాటు పడలేక పాపం పిల్లాడు చిట్టిపోయాడు. కొరియన్ బాయ్, నేపాలీ బాయ్, ఇండియన్ బస్సెస్. బాయ్ ఇంక చాలు. బస్ స్టార్ట్ చేస్తే కొంచెం గాలి తగలాలి. వేడి సాయిరామ్. ఒక గంట పడుతుంది ఇక్కడ నుంచి. 22 కిలోమీటర్స్, 1 అవర్ జర్నీ. సో లెట్స్ గో. బాయ్ సీ యూ ఆల్ ఎట్ అహోబిల్లం. ఈ బస్సు మా వెనక వచ్చింది, మా కన్నా ముందు వెళ్ళిపోతుంది. మా వాళ్ళు గొడవలు ఆడుకోవడానికి టైం అయిపోయింది, స్టార్ట్ చేయరు. బాయ్ వెనక వచ్చి ముందు వెళ్ళిపోయాడు. మామగారు మీరు చెప్పండి, ఈరోజు ఎందుకు ఎంత ఎక్కువ మంది ఉన్నారు? శనివారం ఉంటారు, ఎక్కువనే ఉంటారు. నేను పండుగ ఉంది అక్కడ. పండగ అంతే. అక్కడ పైన నరసింహస్వామికి ఆటోలు పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చింటారు. నరసింహస్వామి కూడా వేటేస్తారా? ఆటోలే. స్వామివారికి వేటలు ఇవ్వకూడదు. ఇక్కడ పెడతారు, ఈడ వాళ్ళంలో చిన్న వాళ్ళంలో పెడతారు, పైన పెద్ద వాళ్ళంలో కూడా పెడతారు. సాటర్డే వీకెండ్ మాకల్లా సెలవు, వీళ్ళందరికీ ఈరోజు సెలవు. అందుకే అందరూ సాటర్డేలు సండే చాలా రష్ ఉంది. ఇప్పుడు కాలేజ్ డేస్లో ఇలా నిల్చొని ఇలా అప్పుడు సేమ్, అప్పుడు 22 కిలోమీటర్స్, ఇప్పుడు 22 కిలోమీటర్స్. ముసలి ఉంది కదా. మన సీట్ ఫైనల్లీ మనకు వచ్చేసింది. మామగారు కిందనే దిగిపోయారు, దిగువ అహోబిల్లం. ఇప్పుడు ఇది పైకి వెళ్తుంది, ఎగువ అహోబిల్లం. అంటే ఉగ్రస్తంభం అని ఉండేది. మనకి 80 రూపీస్ తీసుకున్నారు. 40 మినిట్స్ పట్టింది కిందకి రావడానికి, ఇంకో 20 మినిట్స్ పైకి వెళ్ళడానికి ఎగువ అహోబిల్లం. సో ఆల్మోస్ట్ 1 అవర్లో మనం ఆలగడ్డ నుంచి నంద్యాల పైకి వెళ్ళిపోయి, అహోబిల్లం పైకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం అఫీషియల్గా ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. ఇదే నల్లమల ఫారెస్ట్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. అనుకునేది దిగువ అహోబిల్లం. అది దిగువ అహోబిల్లం నుంచి పైన ఎగువ అహోబిల్లంకి వెళ్తున్నాం. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. మంచిగా కుకింగ్ చేసుకొని తింటున్నారు. పిక్నిక్ స్పాట్ అయిపోయింది.
మన బస్సు ఇక్కడ దించేశారు మధ్యలో. ఇంక పైకి అంతా నడుచుకుని వెళ్ళాలి అడవి నుంచి. సో లెట్స్ గో. ఎండ దోలు తీసేస్తుంది. క్యాప్ వేసుకుంటాం. ఇదంతా నడుచుకొని ఈ అడవి ప్రాంతాన పైకి ఎక్కాలి. కింద నుండే ఫస్ట్ టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం. ఆ పైన ఇంకొక చాలా ఉంటాయి. మరి కెమెరా ఎలా లేదన్నారు, ఇక్కడతో ఆపేస్తున్నా. చల్లగా ఉంది. ఏదో ఎండకి చిన్న చల్లదనం. ఇప్పుడు కొంచెం కూల్ అయింది బాడీ మొత్తం ఓపెన్. అట్లీస్ట్ ఇది కూల్ అయింది. మొన్న ఏం కాదు కట్టేశాడు, ఎక్కువ కొట్టుకున్నాడు. చూడండి కొండ. ఇప్పుడు ఆ కొండ ఎక్కేస్తాము. ఆ కొండ దాటి వరకు పైకి నడుస్తూనే ఉండాలి. అహోబిల్లం కొండ. బాయ్ 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 బాయ్. అమ్మ ఎంత ఎండలో కొట్టుకుంటున్నాడు అన్న బాబా. మమ్మల్ని సూర్యం తగులుతుంది. ఇంత ఎండలో కొట్టుకుంటున్నారు అంటే ఐ మీన్ కొండ అది ఉంటుంది తెలియదు. పటక్ అంటుంది సౌండ్. కష్టం. కూటి కోసం కోటి విద్యల్లో అదొక విద్య. ఎగువ అహోబిల్లం. 10 నిమిషాలు అలా కింద నుంచి నడుచుకుంటూ ఎగువ అహోబిల్లంకి వస్తాం. ఇక్కడ ఈ పైన ఒక టెంపుల్ ఉంటుంది అనుకోండి. ఆ టెంపుల్. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని బ్యాక్ నుంచి అలా ట్రెక్ చేయాలి. కింద నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఐ మీన్ ఎక్కడ బస్సు ఆపారు అక్కడి నుంచి దిగువ అహోబిల్లం నుంచి ఎగువ అహోబిల్లంకి 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది మనం బస్సులో వచ్చేయడమే బెస్ట్. ఇది బస్సు ఆపుతుంది. వెనక రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ పైన స్టే చేయాలనుకున్న వాళ్ళకి. ఫ్రీ బస్ ఇది. ఇంక ఇక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ ట్రెక్కింగ్. మనం కొంచెం వాటర్ తీసుకొని పైకి వెళ్దాం. ఇంకెక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఒక చిల్డ్ వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఎండ దోలు తీరిపోతుంది. అందులోనూ బ్లాక్ వేసుకొచ్చాం. మన కొల్లంతా ఎవరన్నా మరి ఏ ఊరు నుంచి వచ్చారు? పొద్దుటూరు నుంచి వచ్చారా? పైకి ఎక్కారా? ఉగ్రస్తంభం మార్నింగ్ ఏ టైంకి వచ్చారు? 6:30. ఎంత టైం పట్టింది పైకి ఎక్కడ? 3 hours. మార్నింగ్ 6కి వచ్చారంట. 3 hours పట్టింది. ఇండియన్ ట్రోటర్ చెప్తా. 3 గంటలు పట్టిందంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. ఇదంతా టెంపుల్ దర్శనం లైన్ లోపల దర్శనానికి. ఇదే టెంపుల్, మన టెంపుల్. ఈ లోపల నుంచి వెళ్తే ఇది పైన ఉగ్రస్తంభం ట్రెక్కింగ్. మనం దర్శనం చాలాసార్లు చేసుకున్నాం. ఈసారి ఉగ్రస్తంభం చూడడానికి వచ్చాం. మంచిగా రికార్డ్ చేసుకొని ఫ్యూచర్లో చూసుకోవడానికి. అందుకే ఇప్పుడు దర్శనంకి వెళ్ళట్లేదు. చూద్దాం వచ్చాక. క్లైమేట్ బాగుంటే వచ్చాక వెళ్దాం. ఇలా వస్తుంది. ఇలా వచ్చి అది ఇది టెంపుల్. ఇటు వెళ్తే టెంపుల్ లోపలికి వెళ్తాం. అండ్ టెంపుల్కి ఇటు నుంచి ఇటు వెళ్తే ఉగ్రస్తంభం. అది నరసింహస్వామి గుడి. పాములేడు నరసింహస్వామి గుడి. ఇటు నుంచి ఇంకోండి ఇలా 7 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే అటు వెళ్తాం. ఇటువైపు ఒక 6 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే ఉగ్రస్తంభానికి. ఎండలో చల్లదనం. నువ్వు చెప్పించుకుంటా చూద్దాం ఎంత తీసుకుంటా చూద్దాం. మన జాతకం చెప్తే చిలకలు ఎగిరిపోతాయి వద్దు మనకి. ఇలాంటి నమ్మకం లేదు నాకు. నువ్వు చెప్పించుకుంటా చెప్పించుకో. ఊరికే సరదాగా ఏం చెప్తాడో వద్దాం అని.
ఎందుకు బ్రో రాతలు నమ్మక బ్రో? నేను నమ్మను నమ్మకాన్ని జాతకం చెప్పించుకుంటారు. గో విత్ ఫ్లో, ఎలా అయితే అలా అవుతుంది. చుట్టూ కాలు కాలట్లేదమ్మా. ఓల్డ్ ఈజ్ గోల్డ్. పురాతన ఈ కొండల మధ్యలో ట్రెక్కింగ్. ఇక్కడ ప్రశాంతంగా ఉందిరా కదా, ఎండ లేదు, గోల లేదు, తక్కువ మంది జనాలు ఉంటే అంత బాగుంటుంది. మనము జనాలమే, అంత తక్కువ మంది ఉంటే అంత బెస్ట్. వచ్చేసాయిరా కోతులు. కెమెరా పట్టుకుని ఏదైనా పరిగెడతాను, వెనక పరిగెడతాను. నీ పక్కన ఉండాలి. కెమెరా ఉండేది నా చేతిలో, అది పడితే నన్ను పడుతుంది. నిందు పెట్టుకుంటుంది. ఫ్యామిలీ రా, క్యూట్ ఫ్యామిలీ. హ్యాపీగా ఉండండి. బాయ్. మనం అక్కడి నుంచి వచ్చినాము, ఏం చేయను. జై బాస్. మీ బాస్ మా బాస్ ఒకరే. జై శ్రీరామ్. లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి. మూలస్వామి సన్నిధికి ఈ పైకి వెళ్ళాలంటే ఉగ్రస్తంభం ఇటే, ఉగ్రస్తంభానికి ఇటు. ఓం నరసింహస్వామి. ఎప్పుడో 2 years బ్యాక్ వచ్చా, గుర్తులే. చిన్న కేవ్స్ ఉన్నాయిరా చిటి. అది ఇక్కడ నుంచి ప్యూర్ నేచర్ ఏమో. ఇవ్వండి. ఇప్పుడు ఆ పైన ఉందా, ఆ పైకి ఎక్కాలి మనం. ఎలాగంటే ఇది లోపల నుంచి, ఆ పై నుంచి మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలి. పైకి ఎక్కాక సో ఇక్కడ వరకు బాగా ఇచ్చిన. ఇక్కడ నుంచి ఫారెస్ట్ లాగా పక్కన ఉంటారు, అడవు కదా. ఎక్కడికి వెళ్ళలేరా. ఈ రాళ్ళు ఈ ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి. चिंटू भाई कैसे ऊपर? ఇది బాగుందమ్మా. నేచర్ ట్రెక్. ఈ ఎండకు తప్పించుకోవడానికి ఈ ప్లేస్ అయితే బెస్ట్. పైకి వెళ్తే ఇంకా ఫుల్ ఎండ ఉంటుంది అనుకోండి. ఇదంతా ఇంక ఈ రాళ్ళ నుంచే. రాళ్ళు మా చూసుకుని అడిగి, కొన్ని షార్ప్గా ఉన్నాయి. ఇలా పైకి వెళ్ళాలి. 2 బాటిల్ నీళ్ళు పడేస్తాను, తల నెట్టిన పోసుకుంటే సరిపోయింది. నీకు నరుగుతాను రా, 3 బాటిల్ కొనరా అంటే. ఫారెస్ట్ దా 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 ఫారెస్ట్లోకి వచ్చాం. నల్లమల ఫారెస్ట్. ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లో అడ్జస్ట్ అయిపోదాం రా. ఫ్లోయింగ్ దేనే, ఫ్లోయింగ్ ఏరా. ప్రస్తుతానికి ఈ వాటర్ దిక్కు ఎండ చాలా ఎక్కువ ఉంది, డిహైడ్రేట్ అయిపోతున్నాం. సో ఇక్కడే బాగా చేసి ఇంకా పైన వాటర్ ఉండదు. ఇదే పైదంతా హిల్లే, ఇదే వాటర్. ఏదో ఈ చెట్టు లోపల ఏముంది, చెట్టు లోపల ఏదో ఉంది. లోపల ఏముంది మీకు ఏం కనిపించింది? నాకైతే చూడడం అవ్వదు, మీకే చూడ. తమ్ముడు పైన వాటర్ ఉన్నాయా లేవా?
ఆ వాటర్ ఫాల్ నుంచి కూడా వాటర్ లేవా? అయ్యా ఇవేరా ఇంక నీకు దిక్కు. నేను దీంతో తడిపేసుకుంటాను వాటర్ బాటిల్ ఫుల్ అంతా. ఇంకా మనం వాటర్ లేదు, ఇంకా ఇలాగే అడ్జస్ట్ అయిపోయా. వర్షాకాలం వరకు వాటర్ ఉండదు, ఎండాకాలంలో వస్తే ఇంకేం వాటర్ ఉండదు. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అవడమే, అంతే. జంగిల్ సఫారీలా అయిపోయింది. ఇలాగే వాటర్లో నుంచి వెళ్ళాలి, ఇంకెళ్ళి వెళ్తా. కేదార్నాథ్ ట్రెక్లో మంచి రూట్ ఉంటుంది అనుకున్నావు కదా. పిల్లాడు మొన్న కేదార్నాథ్ ట్రెక్ చేసాడు. కేదార్నాథ్ ట్రెక్ చేసేసి కేదార్నాథే చేస్తాను ఇదంతా అనుకున్నాడు. కానీ అన్నయ్యకి తెలియంది ఏంటంటే అక్కడ రూట్ ఉంటుంది, ఇక్కడ రూట్ ఉండదు. ఎలా ఉందన్న ఇది? ఇప్పుడు చెప్పు, కేదార్నాథ్ కష్టమా ఇది కష్టమా? క్లైమేట్ రా అది చంపేస్తుంది. అది ఎండలో తిప్పేస్తావు. చూడండి, ఎండలో తిప్పిస్తా అంటాడు. మంచిగా చెప్పా, 2 months పోయాక కాశ్మీర్ వెళ్దాం, అప్పుడు బాయ్కి చలి అయితే ఓకే, కాశ్మీర్ తీసుకెళ్తా అన్నాడు. సరే అన్నాడు. నేను ఇక్కడ అహోబిలం ట్రెక్ వస్తానన్నా వెళ్తానా అన్నాను. ఇడు వస్తా అన్నాడు. తప్పునాదా? ఇప్పుడు వచ్చి నా మీద నిందలు వేస్తున్నాడు. నమ్మకూడదు ఇలాంటి వాళ్ళు. ఇలా నీకు ఈ రాయల మీద ఎక్కువ కాటి అయిపోతుంది సగం. ఇట్లేదు బుజ్జు, ఇటే తిట్టుకుంటున్నావు కదరా. స్లోగా నడుస్తా. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడన్నా కదా ఫ్రెండ్స్, ఇదే దేనికైనా వయసు. చూడు ఇంకా కొంచెం దూరమే, అదే వేలో అలాగే వెళ్ళిపోవడమే. బాబా అదే రాయిలు ఎక్కువ వచ్చేసాయి. ఐసరా బచ్చక ఐస్ జాగ్రత్త. బిగ్ బ్రదర్ టైర్డ్, హీట్ స్ట్రోక్ వల్ల. అంతేనా? ఎండ వల్లేనా? ఎండ, చెమట, అందులోని బ్లాక్. ఇంకా మనకు ఉన్నదే లేవులకు. రెస్ట్ అయిపోయింది, మళ్ళీ వేట కొనసాగుతుంది. అది చూడు, కొండల మీద కోతుల్లాగా. మనం అలాగే వెళ్తాం ఇప్పుడు. గాలి ఎలా ఎక్కుతున్నారో మీ కష్టాలు చూపిస్తా. ఎలాగైంది? బాగైందా పైన? ఇండియన్ ట్రోటర్ అమ్మ. ఓయ్ అన్నయ్య అన్నయ్య ఓ ఇంకెలాగే ఉంటుంది అన్న. రాస్తా. షూకి గ్రిప్ లేదా? జారిపోతుందా? మరి అలా ఎక్కేస్తా.
ప్లేస్ చాలా బాగుంది, కానీ వెళ్ళే రూటే కొంచెం బాగాలేదు. మీన్ రాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం టఫ్. వెళ్ళడు ఎక్కేసాడు అన్న పైకి. ఏం పేరు చోటు నీది? జయకృష్ణ. పైకి ఎక్కేసావు నువ్వు ఒకడే? నేను మా నాన్న. మీ డాడీతో ఎక్కేసావా? సూపర్ రా. మేము అలిసిపోయాం పైకి ఎక్కడానికి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు అన్న కదా. బాయ్ బాయ్. 3 to 4 kilometers వచ్చాం. చాలామంది అన్న చిన్న చిన్న పిల్లలతో పాటు ఎక్కేస్తున్నారు. డివోషన్. మన వాళ్ళకి ఏ ట్రెక్ అయినా చేస్తారు, కాకపోతే ఆ పైన దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు ట్రెక్కింగ్ చేసేస్తారు. అదే దేవుడు లేకపోతే ట్రెక్కింగ్ చేయాలి. భక్తి వల్ల అలా వచ్చేస్తారు. డివోషనల్ ఎనర్జీ. ఇంకా పైకి ఎక్కాలి. ఏదైనా స్టీప్ పైన ఉందా? ఇలా ఆగుతూ వచ్చాం. ఇంకా పైకి మెట్లు ఎక్కాలి. చేసిన తప్పు ఏంటంటే ఎండాకాలం రావడం. ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఎండాకాలం రాకండి. ఈ వర్షాకాలం వింటర్ అయితే బెస్ట్ టైం. వచ్చేసాం. కనిపిస్తుంది, ఆ పైన ఉంటుంది, కనబడదు, బట్ అదే టెంపుల్, నరసింహస్వామి టెంపుల్. ఈ పైకి వెళ్తే ఒక స్తంభానికి దారి. ఇది రిస్కీ ఏరియా, బట్ ఆ స్తంభం దగ్గర ఉండిపోవచ్చు. చూడండి, ఇది పైకి వెళ్ళగల. ఎలా ఉంది చూడటం? ఎక్కేదావి ఇక్కడ ఉండిపోతావా? మన ఇక్కడ సెటిల్ అయిపోతాడు. మనం కాసేపు పోయాక పైకి ఎక్కుదాం. ఇదంతా దాటుకొని వెళ్ళాలి. కొంచెం రిస్క్ ఏరియా, తాడులు పట్టుకొని ఆ రాళ్ళ మీద వెళ్ళాలి. ఈ పైన ఉన్నవారే జ్వాలా లక్ష్మీ నరసింహస్వామి. జ్వాలా నరసింహస్వామి. రక్తగుండం అంటే ఈ రక్తగుండం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి రాక్షసులను వధించిన తర్వాత ఇక్కడికి వచ్చి చేతులు కడుక్కున్నారు. ఇవ్వండి, ఇదే ఆ ప్లేస్. దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి చేతులు కడుక్కుంటారు. ఆ లోపల చివరి ఇంకా రెడ్గా ఉంటాయి. ఇప్పటికీ అక్కడ రెడ్ కలర్గా ఉంటుంది. అంతా రాక్షసుల బ్లడ్ అంటారు. నరసింహస్వామి వధించిన తర్వాత రాక్షసులు ఇక్కడ చేతులు కడుక్కున్నారు. అండ్ ఇది ఇక్కడ ఉంది అతని జ్వాల నరసింహస్వామి. ఇది ఈ ప్లేస్ యొక్క హిస్టరీ. ఇంకా పైకి వెళ్తే ఒక స్తంభం నుంచి వచ్చారంటారు కదా, అది పైన ఉంటుంది. ఈ పైకి ఇందాక చూపించాను అవేలు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. దర్శనం చేసుకుని పైకి తీసుకెళ్తా. బాయ్. ఇది స్వామివారి జ్వాల నరసింహస్వామివారి టెంపుల్. లోపల ఫోన్లో రికార్డింగ్లు ఏం లేవు, అందుకే రికార్డ్ చేయట్లేదు. దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని ఇప్పుడు మనం పైకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఈ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. మా వాడు అక్కడ ఉండిపోయాడు. నేను ఒక్కడనే ఇప్పుడు ఎక్కుతున్నా. కొంచెం రిస్క్ అని, వాడి హెల్త్ బాగాలేదని సో చేసాం. ఎండ పడదు అన్నకి, అందుకే ఉండిపోయాడు. అండ్ ఇది వెళ్ళే రూట్ కూడా అలాగే ఉంటుంది. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మనం ఈ రూట్లో ఎక్కేద్దాం. ఎన్ని కొండలు ఎక్కలేదు. మౌంటైన్స్, మనకి ముందు నుంచి మౌంటైన్స్ అలవాటు కాబట్టి నాట్ ఎన్ ఇష్యూ. రాధే. నేను ఈ సైడ్ రూట్లో వచ్చేసాను. ఆ తాడులు పట్టుకొని దిగుతా. మళ్ళీ తాడులు ఉంటాయి, ఇవి పట్టుకొని కూడా ఎక్కొచ్చు. టైం లేదు, బాయికి కోసం త్వరగా ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా పైకి వచ్చేది. హాయ్. हरे कृष्ण राधे भगवान का बहुत दर्शन हो गया अच्छे से हमारा. हो गए दर्शन अच्छे से. हाय विघ्न विनाशक नरसिंह भगवान की. so hard.
No problem. It's my third time. It's third time. Yeah. You can try it. Hi. Hello. ఇదొక మమ్మల్ని గంట అన్నారు. మనం 20 minutes చూద్దాం. 20 minutes. హాయ్ కొండలు, ఎన్నో కొండలు ఎక్కాం, పెద్ద ఆల్టిట్యూడ్ ఎక్కా. చూడండి పిల్లలు. రాధే Radhe Radhe, Jai Shri Krishna. జై శ్రీకృష్ణ. Are you from North? नो साउथ में. या वैसे. Aisa. आप कहाँ से? Delhi. दिल्ली से. Yes. ठीक है, बस यही घूमने के लिए आया. और भी जगह जाऊंगी. ठीक. अहोबिलम, जोगलांबा, द्राक्षारामम, पिठापुरम. अभी उस साइड से ही अच्छा है ना, वो उत्तराखंड अच्छा है ना अभी इस Yes. समय में. I went to Chardham. दिस मंथ, दिस ईयर. This month only. Okay. Actually May. ठीक. May. मैं भी वहाँ से हूँ, कहाँ से? दोदा में. वो केदारनाथ बद्रीनाथ किया, हाँ. बस 15 दिन हो गए हाँ. अभी इसके लिए. ओह. आराम से जो. వే ఒకటి బాగా నీ రాళ్ళు తాడు పట్టుకొని వెళ్ళాలి. చూడండి, తాడు పట్టుకున్నాం, ఎక్కేసాం. మా వాడు రాకపోవడం మంచిదైంది, వస్తే ఇక్కడే ఉండిపోయాడు. పైకి ఎక్కడ వాడి తప్పు కాదు, ఈ ప్లేస్ అలాంటిది, అందరికీ అలవాట్లు ఉండవు. అలవాటు ఉన్నోడికి ఓకే. కింద నుంచి వే అంత దాని ఉంది, ఇక్కడి నుంచి ఇంకా ఈ రాళ్ళు స్కిడ్ అవుతాయి, జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. కింద కూడా అలాగే ఉంది వే. ఈ వేలోనే ఇంకా పైకి వెళ్తే స్వామి దర్శనం చేసుకోవచ్చు. వచ్చేసాం, హార్డ్లీ 6 minutes అయింది మనకి. ఎవరో వెళ్ళి రావడానికి 2 గంటలు పడతా అన్నాడు. వారికి తెలియదు కదా ఈ ఆల్టిట్యూడ్కి అన్నిటికి మన హార్ట్ అలవాటు అయ్యింది. సో మనకి హై ఎండ్యూరెన్స్ ఉంది. సో ఇవి చేసేద్దాం. సో వాళ్ళని తప్పని ప్రూవ్ చేద్దాం. కట్లీ 12:15కి స్టార్ట్ అయ్యాను, పైకి ఎక్కి కిందకి వచ్చేటప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుంది. చూడండి, అది ఉందా ఇప్పుడు, దాని పైకి వెళ్ళాలి. ఈ వేలు అలా ఆ పైకి వెళ్ళాలి, మళ్ళీ అదంతా దిక్కొని అలా కిందకి వెళ్ళాలి. ఆ పైన లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉగ్రస్తంభం ఉంటుంది. హాయ్ బాయ్. యూట్యూబర్? పర్సనల్ బ్లాగ్. యూట్యూబ్ పర్సనల్ బ్లాగ్, ఫ్యూచర్లో చూసుకోవడానికి. ఇంకా ఉన్నారు, వెళ్తున్నారు. ఒక స్ట్రెస్ తీసుకుందాం, వస్తాంలే. 7 minutesలో వచ్చాం. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ ఎక్కాం, ఈ కొండలన్నీ కనిపిస్తున్నాయా, ఈ కొండల కిందన ఉండాం మనం. ఆల్మోస్ట్ కొండల హైట్ వరకు ఎక్కేసాం. ఇంకా కొంచెం దూరం వస్తే ఎక్కేస్తాం. మనం పరిగెట్టగలం ఈ దీంట్లో. అందరు నడుస్తారు, బట్ మనం పరిగెడతాం. ఏం లేదు, కొంచెం జారినా బుర్ర విడిపోతుంది అంతే. చూడండి ఈ రూట్. తాళ్ళు కట్టారు సేఫ్టీ కోసం, బట్ వీ డోంట్ కేర్.
పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. ఆవేశం వస్తుంది. ఎనర్జీని టెస్ట్ చేసుకునే టైం. ఒళ్ళు కోల్పొడుచుకొని ఏం లేదు, భక్తి మ్యాటర్. మనసులో భక్తి ఉంటే చిన్న పెద్ద ఎవరు లేరు, రూట్ ఎలాగున్నా వెళ్ళిపోవచ్చు. చూడండి ఈ వయసులో కూడా వెళ్తున్నా, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఈ వయసులో కూడా వాళ్ళు వెళ్తున్నారు అంటే ఓన్లీ రీజన్ భక్తి. వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వెంచరస్ ట్రెక్స్ టెంపుల్స్ కోసం వస్తే. అందరూ కేదార్నాథ్ బద్రీనాథ్ టఫ్ అనుకుంటారు, కానీ వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. అది స్ట్రైట్ రోడ్డు ఉంటుంది, ఇంత స్లోప్ ఉండదు, స్లాంట్ ఉండదు, సో అది ఈజీగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇది కష్టం కంపేర్ టు ఆ రెండు, ఇది కొంచెం కష్టం. వెళ్ళిపోవచ్చు కిందకి. పైకి వెళ్ళడం కష్టమా, కిందకి వెళ్ళడం ఈజీయా? కిందకి వెళ్ళిపోతే బెస్ట్ కదా. వీడియోలో కనపడతారా నువ్వు? నాకు బాగా ఎనర్జీ ఉందని చెప్పు. రెడ్ బుల్ తాగినానని చెప్పు, అంటే బడ్వైజర్ తాగినానని చెప్పు. ఈ వయసులో బడ్వైజర్ ఎందుకు? వచ్చిన పద పైకి వచ్చి. ఇది కావాలా? తీసుకో, నన్ను చూపించాలా? కనిపిస్తానా? అలా పట్టుకోవాలి. అది బాగుందా? నీకు చూపిస్తారు, నువ్వు బాగున్నావు. చూడు, అందరిగా నువ్వే ఫస్ట్ ఎక్కేస్తున్నా పైకి. ఉరుకో ఉరుకు ఉరుకు ఉరుకు. ఓయ్ వస్తున్నా. ఆల్మోస్ట్ వచ్చేసాం. 18 minutes పట్టింది ఇక్కడ వరకు రావడానికి. ఇంకో 5 minutes పైకి వెళ్ళాలి. ఎక్కడ బ్రేకులు లేవు, నాన్ స్టాప్ ఎక్కేసాం. నారాయణ, లిటరలీ మాట్లాడుతూ వీడియో తీసుకొని ఎక్కడ ఇంకా కష్టం. రైజ్ అయిపోయింది, బాగా రైజ్ అయింది. అండ్ బ్రీత్ హెవీ, బట్ ఓకే, మేనేజబుల్. 19 minutes స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైం పైకి రావడానికి. చూడండి, ఈ 19 minutes కూడా నేను వీడియో తీసుకుంటూ రికార్డింగ్ చేసుకుంటూ అందరితో మాట్లాడుకుంటూ వచ్చా. లేకపోతే అంత స్పీడ్ ఏం రాను, 1 or 2 minutes ఇంకా ఫాస్ట్ రావచ్చు. ఇంకొక 5 నిమిషాలు పైకి వెళ్తా, పైకి వెళ్ళి మీతో చూపిస్తా. లెట్స్ గో. వాటర్ 10 రూపాయలు అంటే ఇక్కడ గ్లాస్ వాటర్ 10 rupees. ఇక వచ్చే కొద్ది రేట్లు పెరిగిపోయాయి. గ్లాస్ వాటర్ 10 rupees. మనం వాటర్ తాగలేదు, మనకు కొంచెం తెలిసిగా మనం ఆగాం. రన్నింగ్ చేసాం, కొండ మీద ట్రెక్కింగ్ చేస్తుంటే రన్నింగ్ చేసాం. అలాగని అందరినీ చేయమనట్లేదు, చాలా రిస్క్. చూడండి, ఎక్కడ ప్రాపర్ రూట్ లేదు. చిన్న స్కిప్ అయినా డైరెక్ట్ కింద ల్యాండ్ అవుతాం. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు, మరి ఎక్కువ కాదు. బట్ హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ చూసుకుంటాను. నేను షో ఆఫ్ కోసం వచ్చా, చూపించుకుందామని వచ్చేసాను. టాప్ అఫీషియల్లీ 19 minutes పట్టింది నాకు జ్వాలా నుంచి ఉగ్రస్తంభం దగ్గర రావడానికి. కరెక్ట్ ఇప్పుడు టైం 12:21 ఎంత అయింది. పైకి వచ్చేసా. ముందు కనిపిస్తుందా? అదే అక్కడే
లక్ష్మీనరసింహస్వామి ఒక స్తంభం ఉంటుంది. ఇంకా కింద దిగుతున్నారు. ఇప్పుడు వరకు కొండంత ఎక్కాం. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కొండ. కింద దిగా జెండాలు ఉన్నాయి. పైకి ఎక్కడం రిస్కీ, బట్ పైకి ఎక్కడం కంటే కింద దిగడం ఇంకా రిస్కీ. ఇంకా అలా ఒకేసారి ఇలా స్టాండ్ కిందకి వెళ్ళిపోయింది. అక్కడ వరకు ఈ దిగే రూట్ కొంచెం కష్టంగా ఉంది, అందుకే ఇక్కడ వీడియో తీయను. కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎలా దిగాలి, ఎలా దిగాలి. సో మొత్తం వీడియో ఏమొద్దు, కిందకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఆ పైనుంచి అలా దిగాము, అది ఇంకా ఇది చూసారు ఆ రూట్లో వచ్చాము. నా కింద ఎక్కడో మనుషులు ఉన్నారు, ఇంట్లో కనిపిస్తున్నారా? అక్కడి నుంచి ఆ కొండంతా పైకి ఎక్కి వచ్చారు. ఆ కొండ అలా ఎక్కిన తర్వాత మళ్ళీ ఈ కొండలా దిగాలి. సో ఎక్కడం అడ్వెంచరే, దిగడం అడ్వెంచరే. దర్శనం ప్యూర్ అడ్వెంచర్. చూడండి ఇంకా కింద ఎక్కొని వెళ్ళి అక్కడ దర్శనం చేసుకో. జాగ్రత్త, ఒక్కసారి ఒకరే వెళ్ళాలి. రిస్క్ చేసి ఎక్కువ వెళ్తే చాలా ప్రమాదం. కింద చిన్న చిమ్మలా ఉన్నారు మనుషులు. అంతా ట్రెక్ చేసుకొని ఇదంతా ట్రెక్ చేసుకొని పైకి వచ్చారు. ఇలా వచ్చి మళ్ళీ ఈ వేలో ఇదంతా దిగి ఆడికెళ్ళి దర్శనం చేసుకోవాలి. అదే ఉగ్రస్తంభం. ఇంకోసేపు ఇలా ఆడికి వచ్చేసాం కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఆవేశం జల్లి రిసీవ్ చేసుకొని చేసిన రిస్క్ చాలా సంథింగ్ కదా. అమ్మ అయిపోతే వెళ్ళండి, కింద చాలా మంది ఉన్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఉగ్రస్తంభం లోపల నుంచి బయటకు వచ్చిన స్వామివారి పాదాలు అండ్ ఇదే స్తంభం, ఉగ్రస్తంభం. దర్శనం అయిపోయింది, ఇది కూడా చూస్తాం. సడన్ గా బస్ ఎక్కినట్టు 5 ఎకరాలు లక్ష్మీనరసింహ స్వామి
ఈ కొండ దిగితే ఇక్కడ కిందనే ఉన్నది. 26 మినిట్స్ పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. చిన్న ప్రౌడ్ మూమెంట్. అంటే మామూలుగా అయితే రావచ్చు 26 మినిట్స్, మరి అలా ఏం కాదు కానీ, బట్ నేను ఇంకోండి ఒక చేత్తో ఇలా కెమెరా పట్టుకొని ఒక చేత్తో స్టోన్స్ పట్టుకొని ఇలా ఎక్కాలి. సో ఈ కెమెరాను పెట్టడానికి ఏం ప్లేస్ లేదు, బ్యాక్ కింద మా వాడి దగ్గర వదిలేసి వచ్చాను. వాడు పైకి ఎక్కలేని అన్నాడు మా బ్రో. రిస్క్ చేయాలనుకోలే, ఇక్కడ కాలు బెనికిన ఏమైనా ప్రాబ్లం అవుతుంది. చూసారుగా కిందకి పైకి వచ్చే రూట్ మొత్తం ఎక్కడ ప్రాపర్ వే ఉండదు, అంతా స్టోన్స్ మట్టి. సో ఆ రూట్లో వచ్చాను, కెమెరా పట్టుకొని బ్లాగులు తీసుకొని వీడియో తీసుకొని రావడానికి వచ్చి లేట్ అయింది. ఇలాంటి ట్రెక్స్కి వస్తావా సమ్మర్లో? సమ్మర్లో ఇంక రాను, సమ్మర్లో ఇంక రాను. కొంచెం కూల్ ఏరియాస్లో లైట్ ఫుడ్ తీసుకొని ఎక్కువ లిక్విడ్స్ ఓఆర్ఎస్ మీద డిపెండ్ అయ్యి లాస్ట్ టైంలో అలాంటి ట్రెక్లకి వెళ్తాం. బాయ్. కింద నుంచి ఇక్కడ వరకు వచ్చాడు, ఎండకి బలైపోయాడు. మనం పైకి వరకు చేస్తాం, ఇంకా దోలేరిపోయింది మొత్తం. ఫోటోలో తీసాం, మొత్తం వీడియోలో తీసాం, ఏ ఫోటోలు లేవని. 48 మినిట్స్ పైకి కిందకి ట్రెక్. ఎనర్జీ మొత్తం అయిపోయింది. పైన కూర్చోలేదు, కింద కూర్చోలేదు, అప్ అండ్ డౌన్ నాన్ స్టాప్ కూర్చాం. ఇప్పుడు ఇంకా దగ్గర కూర్చోకపోతే నన్ను ఎవడోడి కింద తీసుకెళ్లాల్సి వస్తుంది. సో ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని కిందకి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు హైదరాబాద్కి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సంతోష్ ఎట్ అహోబిలం. బాయ్ బాయ్. బాయ్ చెప్పరా. బాయ్.